అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు, మిత్రులు నాగాచారి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, గురుతుల్యులు భర్తారావు గారు, సుబ్బారావు గారు, కేఆర్ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అందే సత్యం గారు, రిటైర్డ్ లెక్చరర్ కోటేశ్వరరావు గారు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీతారామచంద్రరావు గారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు. సీతారామచంద్రరావు గారి సంస్మరణ సభలో నేను పాల్గొనాల్సి వస్తుందని ఏనాడు ఊహించలేదు. ఎందుకంటే వారు నాకంటే వయసులో దాదాపు 1 సంవత్సరం పాటు చిన్నవారు. మా ఇద్దరి పరిచయం 1956లో బాల్యంలో ఉన్నప్పుడు, అప్పుడు హుజూర్నగర్ తాలూకా ఏకైక పాఠశాలగా హుజూర్నగర్ మాత్రమే ఉన్నది. కోదాడలో ఆనాడు పాఠశాల, ఉన్నత పాఠశాల లేదు. అప్పుడు అక్కడ మేము కలిసి చదువుకున్నాం. 8, 9, 10, 11 హెచ్ఎస్సి అని ఉండేటప్పుడు ఎస్ఎస్సి రాలేదు. 11వ తరగతి వరకు అక్కడనే పాఠశాలలో విద్యను అభ్యసించాము. మా ఇద్దరి అనుబంధం అక్షర క్రమంలో ఎస్ అనేది మాకు ఉండట చేత ఆనాడు అటెండెన్స్ రిజిస్టర్లో కానీ ఎగ్జామ్స్లో నామినేషన్ ఫామ్స్ పంపడంలో కానీ పక్కనే ఉండటం చేత అట్లా మా అనుబంధం ఆనాడు ఆరంభమై మొన్న 5వ తారీఖు జనవరి సాయంత్రం వరకు కొనసాగింది. ఈ 68 సంవత్సరాల సుదీర్ఘ మా అనుబంధంలో అనేకమైనటువంటి జ్ఞాపకాలు, ఎంతసేపు తలుచుకున్న మరపురాని ఘట్టాలు అనేకం ఉన్నాయి. దానికి సమయం సరిపోదు. కానీ ముఖ్యమైనటువంటి కొన్ని గుణగణాలు వారిలో మనం గుర్తుంచుకోవలసినవి, సమాజానికి అవి ఒక రకమైన ఉపయోగకరంగా ఉండేటువంటి కొన్ని వాటిని జ్ఞాపకం చేసుకోవటం ఈ సంస్మరణ సభల యొక్క ఉద్దేశం. దానిలో ముఖ్యంగా సీతారామచంద్రరావు గారికి ఉన్నటువంటి ఒక గిఫ్ట్ అనుకోండి, అది ఒక వరం లాంటిది. డ్రాఫ్టింగ్లో ఇంగ్లీషు భాషలో అపారమైనటువంటి పరిజ్ఞానం ఉండటం, దాన్ని మాటల కంటే కూడా కాగితం మీద ప్రజెంట్ చేయటంలో ఆయన మా ప్రాంతంలో, కోదాడ ప్రాంతంలో వారిని మించినటువంటి వారు లేరు అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలామంది మా స్నేహితులకు, తెలిసిన వారికి నేను వారితో దగ్గరికి వెళ్ళి వారి చేత ఈ ప్రభుత్వానికి మన యొక్క అర్జీలు పెట్టుకోవటం, మన సమస్యల పరిష్కారం కోసం పెట్టుకునే వాటిల్లో వారి సహాయం చాలా పొందాం. ఒకానొక సమయంలో వారు రిటైర్ అయిన తర్వాత మేమిద్దరము ఆలోచించాం, కోదాడలో ఒక రకమైనటువంటి కన్సల్టెన్సీ, ఒక ఆఫీసు నేను ఏర్పాటు చేస్తా, మీరు కొంత సమయాన్ని అక్కడ కూర్చొని చాలామంది మన ప్రాంతంలో ఇటు ప్రజలకు కానీ ప్రభుత్వంతో వారి యొక్క ఇబ్బందులు చెప్పుకోవటానికి వీటికి ఒక కార్యాలయంలాగా ఉండి మనం పనిచేస్తే బాగుంటుంది అని ఆలోచన చేశాం. కానీ
వారి కుటుంబ అవసరాల దృష్ట్యా హైదరాబాదుకి రావటం చేత మా ఆలోచన అది కార్యరూపం దాల్చలేదు. హైదరాబాదులో ఉన్న మన కోదాడ నుంచి కానీ ఇక్కడ ఉన్న వారికి కానీ ఈ జీవోల సంబంధమైన విషయాలు, ప్రభుత్వంతో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అనేక విషయాలకు ఆయన ద్వారా పరిష్కారం చేసుకోవటానికి ఒక అవకాశం కలిగేది. అదొక ఆయనలో ఉన్నటువంటి సుగుణం. తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని 10 మందికి ఉపయోగపడేటట్లు చేస్తే బాగుంటుంది అనేదే కానీ దానిలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఉండేది కాదు. ఇంకొక విషయం ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది, ఏనాడు ఆర్థిక విషయాలకు కానీ డబ్బు సంపాదన విషయంలో కానీ ఎలాంటి ఆసక్తి కానీ దాని మీద శ్రద్ధ కానీ కనపరిచేవాళ్ళు కారు. ఇంటి విషయాలను కూడా, కుటుంబ విషయాలను కూడా అంత పెద్దగా బాధ్యత నెత్తనేసుకొని అంత చేసినట్టుగా నేను కోదాడలో తన డ్యూటీకే ఎక్కువగా పరిమితమయ్యేవాడు తప్ప మిగతా విషయాలకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవాడు కాదని నేను గమనించిన విషయం. ఎందుకంటే నేను తరచుగా వారి కుటుంబానికి వెళ్తుండేవాళ్ళు. లక్ష్మి గారు మాకు సోదరు లాంటి మహానుభావురాలు. ఆమెగారు స్వర్గంలో ఎక్కడున్నారో కానీ నిజంగా పేరుకు తగ్గట్టుగానే ఆమె గారు సారు బయట ఎక్కడ ఎంతసేపు గడిపి వచ్చినా ఏనాడు సారు మనసుని నొప్పించేవారు కారు. మాబోటి వాళ్ళం ఆయనతో కలిసి మాకున్నటువంటి ఒక అవలక్షణం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కార్డ్స్ ఆడేవాళ్ళం. ఆ సందర్భంలో సహజంగా మన సాంప్రదాయంలో ఏ ఇళ్లలోనైనా వీటిని ఆడవాళ్ళు కొంచెం ఇష్టపడేవాళ్ళు కారు, ఒప్పుకునేవాళ్ళు కారు. కానీ సారింట్లో ఆ లక్ష్మి గారు మాత్రం ఏనాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మమ్మల్ని ఏమీ అనేవాళ్ళు కూడా కారు. సమయానికి ఏ సమయం అయితే ఆ సమయానికి కాఫీ, టీలు, టిఫిన్లు, ఒక ఇంటికి ఆత్మబంధువులు చుట్టాలు వస్తే ఎలా చూసేవాళ్ళో అలా చూసేది ఆ మహాతల్లి. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాధా గారు కానివ్వండి, రంగా కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఆ తల్లిదండ్రులకు తగ్గ తనయుల్లాగానే మంచి పేరు ఈ సమాజంలో తెచ్చుకుంటున్నారు. వారంతట వారు జీవితంలో కష్టపడి చదువుకొని మంచి పొజిషన్లో స్థిరపడ్డారు. ఎందుకో మా ప్రాంతంలో పూర్వం బాగా ధనవంతులైనటువంటి ఈ దొరలు చాలామంది పెద్ద పెద్ద ఆస్తులు పోగొట్టుకున్నా వారి సంతానం వాళ్ళ శ్రమతోని సరస్వతిని వారి యొక్క దీనిగా ఎంచుకొని దాంట్లో విజయవంతమయ్యి తిరిగి వాళ్ళ తాతల యొక్క పేరు ప్రఖ్యాతుల్ని, వారి సిరి సంపదల్ని తెచ్చుకోవటం నేను చాలా కుటుంబాల్లో చూశా. అందులో రామానుజరావు గారు కానివ్వండి, మన సీతారామచంద్రరావు గారు కానివ్వండి, ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. ఇవన్నీ జీవితంలో నేను వారి ద్వారా చూసినటువంటి కొన్ని విషయాలు. ఇక సార్ విషయానికి వస్తే ఎప్పుడూ నవ్వించటం, ఆయన ఇతరులను నవ్వించడం. ఎందుకంటే ఆయన యొక్క ఇష్టదైవం మన మెహర్ బాబా గారు.
ఎప్పుడు వారి యొక్క చిత్రాన్ని హృదయం మీద ఉంచుకునేవాళ్ళు. ఆయన సిద్ధాంతాన్ని, ఆయన దాన్ని అనుసరించేవాడు, అమలు చేసేవాడు. ఇతరుల యొక్క ఆనందమే మన ఆనందం అనేటువంటి ఒక భావన కలిగి ఎప్పుడూ మమ్మల్ని అందరినీ కూడా నవ్విస్తూ జోక్స్ వేస్తూ గడిపేటువంటి వాడు. కోదాడ అంటే ఆయనకి ఎనలేనటువంటి ఒక అభిమానం, ప్రేమ. హైదరాబాదులో ఉన్న కోదాడ రావాలని ఎక్కువ తపన పడేవారు. కోదాడ వస్తే మేము పగలల్లా కలిసి ఉండేటువంటి వాళ్ళం. అట్లాగే మేము హైదరాబాద్ వచ్చిన వారి దగ్గరే ఎక్కువ సమయం గడుపుతాం. మీ క్లాస్మేట్స్ చాలామంది ఉన్నా వాస్తవంగా మొన్న ఈ మధ్య మా బాల్యమిత్రులు ఫోన్ చేసుకొని సార్ చనిపోయిన తర్వాత మనం ఇంకెంతమంది ఉన్నాం అంటే, అప్పుడు హుజూర్నగర్ స్కూల్లో ఒకటే ఉండటం చేత 3 సెక్షన్లు ఉండే, ఏబిసి అని. ఈ 100 గ్రామస్తులు కూడా పొనుగోడు అనుకోండి, ఎల్లండి అనుకోండి, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా హుజూర్నగర్కే విద్యాభ్యాసానికి వచ్చేవాళ్ళు. దాంట్లో లెక్కేసుకుంటే ఏళ్ల మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే మేము మిగిలాము. వారిలో కూడా చాలామంది ఇవాళ రావాల్సి ఉన్న ఆరోగ్యరీత్యా రాలేకపోయారు. ఫోన్ల ద్వారా చెప్పడం జరిగింది. స్నేహితాలు ఎన్ని ఉన్నా బాల్య స్నేహితం అనేటువంటిది ఒక జీవితంలో ఎక్కువ కాలం గుర్తుంచుకోవటానికి, ఆ శ్రేష్టలు అవి ఉండటానికి గుర్తుగా మిగిలిపోతాయని అనుకుంటూ, అదృష్టవశాత్తు వారు కోదాడలో పనిచేయటం, నేను కోదాడలో పనిచేయటం వల్ల మా స్నేహం చివరిదాకా కొనసాగింది. ఇప్పుడు మా శారీరకంగా మేము దూరమైనప్పటికీ తరచుగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వారు అన్నటువంటి మాటలు, ఆ జ్ఞాపకాలు వచ్చి మనసుని ఇబ్బంది పెడుతుంటాయి. అట్లాంటి ఆత్మీయ అనుబంధం మాది. జీవితంలో కొద్దిమంది మాత్రమే అట్లా మనసులు కలిసినటువంటి వ్యక్తులు ఉంటారు. అందులో నాకు ఆత్మీయ మిత్రుడు సీతారత్నచంద్రరావు గారి సేవలు ఇటు కోదాడ కేఆర్ఆర్ కాలేజీతో పాటు సమాజంలో కూడా ఎంతోమంది ఉద్యోగస్తులకు తనకు చేతనైన రీతిలో చేశారు. అలాంటి ఆత్మీయ మిత్రుడు లేకపోవటం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ మధ్యకాలంలో ఒకసారి అపోలో హాస్పిటల్లో యూరినరీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో హైదరాబాదు వచ్చి హాస్పిటల్కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే పోనివ్వకపోతే రంగా ప్రత్యేకమైనటువంటి పర్మిషను మన నందగోపాల్ ద్వారా తీసుకొని పోయి చూసిన సందర్భంలో సార్ అన్నటువంటి మాటలు గుర్తొస్తున్నాయి. నన్ను బతికిచ్చాడు, లేకపోతే నేను పోయేవాడిని అని అప్పుడే చెప్పాడు. ఇది ఎందుకంటున్నానంటే, నందగోపాలు ఒక దేవుళ్ళలాగా నాకు అడ్డుపడి నేను ఇంటికి పోతున్నవాడిని ఆపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నేను డాక్టర్ లేడని పోతుంటే అని చెప్పాడు. అట్లాంటి ఆ మనిషి అప్పుడు ఆ చేసినటువంటి దానికి 10 సంవత్సరాలు మరలా ఆనాడు హాస్పిటల్లో ఆ మనిషిని చూస్తే చాలా బాధేసింది. తిరిగి మరి ఈ మధ్యలో కొంత దగ్గు, మిగతా వాటితో కూడా అనారోగ్యం అయ్యారు. ఏదేమైనా
సీతారామచంద్రరావు గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, రాధా రంగా వారి నాన్నగారిని ఆలోచించిన విషయాలు, ఆశయాలకు అనుగుణంగా బంధుమిత్రులందరితోని అదే కలవడిక, అదే దాంతో ఉండి తండ్రికి తల్లికి తగ్గ తనయులుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.